మిత్రులారా, మీకు తెలుసు 3 ఆగస్ట్ 2026న మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి పబ్లిక్ లైబ్రరీ వరకు. ఆ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు పబ్లిక్ లైబ్రరీలో. ఆ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన శ్రీ PGVR నాయుడు గారు ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ చీఫ్ VIP గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆయన సందేశం మనం ఇప్పుడు విందాం రండి. ఏదో మాట సాయం చేశాను ఒక ప్రతిసారి తప్ప ఈ ఆర్గనైజేషన్ మాత్రం నేను ఎర్లీగా పాలిటిక్స్లో వచ్చిన తొలి రోజుల్లో సీతామహాలక్ష్మి గారు ఒక టీచర్గా ఉండి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి అంటే అప్పట్లో అంత ఆ డిబేట్ లేదు, అవేర్నెస్ లేదు, ఏంటి ఇట్లా మాట్లాడుతూ ఉంది అనేటువంటి భావంలో మా ఊళ్ళో ఉండేవారు. ఎందుకంటే ఆ ఉండింది కూడా గోపాలపట్నం అవుతున్నారు. ఏంటి ఇట్లా తిరుగుతూ ఉంది, ఏ సాధ్యమా, జరుగుతారా, మనుషులు మారుతారా, చేస్తారా, ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నప్పుడే మా రామేశ్వర గారు చెప్పినట్టు అనేక రకాలుగా అపోహలు అనండి, సెంటిమెంట్స్ అనండి, ఇట్లాంటి అనేక ఇష్యూస్లో ప్రజలు ఉన్న రోజులు. అలాంటి సందర్భంలో చెప్పడం మెడికల్లీ కూడా పెద్ద అవేర్నెస్ లేనటువంటి రోజు. అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఆమె కూడా టీచర్ కావడం వల్ల సావిత్రిబాయి పూలే ఆ పేరు కూడా పెట్టుకుంది. అప్పటికి పూలే గారి గురించి కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే గురించి కూడా తెలియని రోజు. తర్వాత ప్రభుత్వాలు గుర్తించి వాటికి అధికార కార్యక్రమాలు చేస్తున్నాయి, కానీ అప్పట్లో అది కూడా లేదు. అలాంటి సందర్భంలోనే ఆమె బిగిన్ చేసినటువంటి ఒక కార్యక్రమం ఈరోజు ఈ రకంగా ఒక పక్షోత్సవాల స్థాయిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. సహజంగానే కోవిడ్ తర్వాత అందరి మనోభావాలు మారినాయి, మనస్తత్వాలు మారాయి. సమాజం కోసం ఆలోచించడం, కుటుంబం కోసం ఆలోచించడం, వారి గురించి వారు ఆలోచించుకోవడం, డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా దాచుకోవడం మానేయటం, ఇట్లాంటివి కొంత మార్పు వచ్చింది సమాజం. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటాము అనేటువంటిది అందరూ కూడా భగవంతుడి వైపు దాన్ని, ఎందుకంటే అక్కడ ఏమనుకోకపోతే డాక్టర్స్ హాస్పిటల్స్ కూడా చేసే పరిస్థితి ఆ రోజు. వైద్యం సొంతంగా చేసుకునే పరిస్థితి, యూట్యూబ్లో చూసి ఏ మందులు వాడాలా, లేకపోతే వాట్సాప్లో ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయినటువంటి రోజు. ఆ నెల రోజులు 2 నెలల్లో సొంత వైద్యం లేకపోతే ఏదో ఒక రకంగా తెలిసిన సమాచారాన్ని పక్కన వారికి ఇవ్వాలి అనేటువంటి ఒక బహుశా ఈ జనరేషన్లో మనమే అది అందరం కూడా అనుభవించినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఒక అలర్ట్ అనేటువంటిది అనిపించింది నాకైతే. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మన గురించి మనమే కాదు, సొసైటీ గురించి ఆలోచించాలి. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు అనేటువంటి పరిస్థితి. మనం ఏ రకంగా ఉంటే జీవితంలో పర్మనెంట్గా ఉండగలుగుతాం, సమాజానికి ఏదైనా సేవ చేస్తే అవే మాత్రమే ఉంటాయి అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అది నిజంగా కోవిడ్ తర్వాత అది జరిగింది. ఇప్పుడే మా పత్రిక గారు చెప్పినట్టు మరణించిన జీవిద్దాం అనేటువంటి ఒక వర్డ్ని ఇంత ఫోకస్గా ప్రజల్లోకి తీసుకెళ్తాం. దానిలో వీళ్ళందరూ కూడా సఫలీకృతులయ్యారు. ప్రభుత్వాల నుంచి కూడా ఏ రకమైనటువంటి ఈ జీవోలన్నీ వస్తున్నాయంటే ఈ ఉద్యమాలకు కారణం. లేకపోతే 95 కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి జీవో కావచ్చు, ఈ జీవోస్ అన్నీ కూడా ఒక ప్రోత్సహించారు. నేను స్వయంగా ఫిజికల్గా నిత్యం వైద్యులు చూస్తారు హాస్పిటల్స్లో పేషెంట్స్, దాని నీళ్ళు, దాని అవసరం అనేది, ఆ నెంబర్ అంటుంది అనేటువంటిది డాక్టర్లకు హాస్పిటల్స్లో తెలుసు. నేను ఫిజికల్గా చూసేటప్పుడు ప్రతి నెల మేము పెన్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం పెన్షన్స్ హైయెస్ట్ ప్రయారిటీ బెడ్రైడెడ్ పేషెంట్స్కి 15,000, అదేవిధంగా ఇతరత్ర డయాలసిస్ కానీ ఇతరత్ర ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒక 10,000, అంటే మెడికల్లీ రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. సరే, మిగిలిన ఓల్డేజ్ ఇవన్నీ ఎట్లా ఇస్తున్నా, ఈ 2 పెన్షన్స్ని స్వయంగా ప్రతి నెల నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు మెజారిటీ అందులో ఉండేవాళ్ళు ఆర్గాన్స్ గురించి ఎదురు చూస్తున్నవారు. జీవనదానంలో రిజిస్ట్రేషన్ చేసుకొని సార్ మాకు ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా అనేటువంటి ఎదురు చూస్తున్నప్పుడు వారి మిగిలిన అన్ని పనులు చేయగలుగుతున్నారు.
మేము ఏదైనా వచ్చి వైద్యం సహకారం కోసం వస్తే హాస్పిటల్స్కో డాక్టర్స్కో ఫోన్ చేసి మీరు వైద్యం ఇవ్వాలని అంటున్నాం. బట్ వీటికి వచ్చేటప్పటికి ఆ ఉన్నటువంటి నెంబర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎదురు చూపులే ఉంటున్నాయి. ఏ రకమైన సమాధానం చెప్పలేక అక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పే అలవాటు నాకు ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వెంటనే ఆ పరిష్కరించలేకపోయినటువంటి ఆ లోటు అనేటువంటిది మాత్రం ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. సో దీనికి ఇంకో రకమైన చేసేది ఏం కాదు, ప్రభుత్వాలు చేసేది ఎవరికి ప్రజాప్రతినిధులు చేసేది ఏం లేదు. ఇలాంటి అంటే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఈ సర్వీస్లో మీరు అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఈ కార్యక్రమం మాత్రం అద్భుతమైనటువంటి కార్యక్రమం. సమాజానికి మీరు చేసినటువంటి ఈ సొసైటీ అందరూ కూడా కుమారి గారు ఉన్నారు, మా బ్రహ్మకుమారి, మా రామేశ్వరి గారు అయితే రెగ్యులర్గా ఎలాగో అంటే వారికి ఒక రెగ్యులర్గా ఒక యాక్టివిటీ ఉన్నప్పటికీ కూడా దీనిలో కూడా వారు వచ్చి ఒక ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నారు. డాక్టర్ గారు కూడా ఎనాటమీ డాక్టర్ గారు కూడా ఈరోజు రవీంద్ర గారు కూడా రావడం ఏది ఏమనండి ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మా ఆర్మీ అధికారిని కూడా తీసుకొచ్చారు. సీతామహాలక్ష్మి గారు తెలివిగా ఏం చేశారంటే ఈరోజు సొసైటీలో అత్యంత అవసరమైన వాళ్ళందరినీ కూడా ఒకవైపు వైద్యుల్ని, ఒక స్వచ్ఛంద సంస్థని, లేకపోతే ఆర్మీ అధికారులు కూడా దేశం కోసం మాట్లాడేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం చేశారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ గారు వచ్చి కూడా జెండా ఊపినట్టున్నారు. ఆయన ఇంకా మంచి ఇన్స్పైరింగ్ మనిషి. ఇటీవలి కాలంలో మీరు చెప్పినట్టు మన సత్య గారు కానీ సిద్ధు గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, హెల్త్ మినిస్టర్ గారు. సో అతను కూడా నేషనల్ సెక్రటరీగా బీజేపీలో చాలా రాణించారు. నేషనల్ వైడ్ ఆయనకి కూడా ఒక మంచి ఉంది. ఆయనకి అందుకనే మా ముఖ్యమంత్రి గారు కూడా వైద్య ఆరోగ్య శాఖను అందించారు. ఏ శాఖలోనైనా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచవచ్చు, కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైద్య ఆరోగ్య శాఖ చాలా తప్పు జాబ్. ఎవరైనా తీసుకుంటే దాన్ని ఎట్లా పబ్లిక్ని సాటిస్ఫై ఉంచాలనేటువంటిది చాలా కష్టపడము. అలాంటి దానిలో వారు కూడా చాలా రాణిస్తున్నారు. ఏది ఏమైనా ఒక మారుతున్నటువంటి ఈ సమాజంలో ఇంకా మార్పును తీసుకొచ్చే దానికి సొసైటీ ఇన్వాల్వ్ అయితేనే కానీ ప్రభుత్వాలు చేయగలిగే కార్యక్రమాలు కాదు. అలాంటి సొసైటీలో మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇది భావించాలి. కావాలనుకున్నారు. రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ మేమందరూ ఏంటంటే ఏదైనా ఇస్తే మరలా ఓటు రూపంలో ఆశించి పనిచేస్తుంటాం. సో దానికి దీనికి మ్యాచ్ అవ్వాలనుకున్నారేమో మళ్ళీ అక్కడ వదిలేసి నేరుగా ఓన్లీ ఈ స్వచ్ఛంద సంస్థ పాడవుతుందనే ఉద్దేశంతో పూర్తిగా ఈ సంస్థకి పరిమితం అయ్యారు. ఎందుకంటే మంచి వాగ్దాటి, పటిమ, సేవతత్వం అన్ని రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత అనుకున్నాను వద్దు, ఇందులో ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది, ఈ క్యాంపెయిన్ని మనం పెట్టుకోవాలని చెప్పి మరలా బ్యాక్ టు ప్రివ్యూని వచ్చారు. సో అందువల్ల కూడా ఇది సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. దీనికి ఏ రకంగా మనం ఇంకా క్యాంపెయిన్ మోడ్లో ఇంకా తీసుకెళ్తారో, దానికి ఏ ప్లాట్ఫామ్స్ వినియోగించుకోవాలో దానికి కూడా నా సలహాలు, సూచనలు కానీ నా సంపూర్ణ సహకారం కానీ ఎప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.